సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఎందుకో తెలుసా? 100% అన్నాం కదా, 100% దేవమానవుడు, దేవకుమారుడు, మానవ కుమారుడు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు, అంటే రక్షించేవాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షించడానికి పట్టా పొందినటువంటి వాడు, అభిషిక్తుడుగా చేయబడినటువంటి వాడు, రక్షించుడుగా అభిషేకించబడిన వాడు గనక రక్షించే పనే ఆయన మీద ఉన్నది. అందుకే యేసునామ స్మరణ చేయండి అనేటువంటి మాటలో ఏమనుందో తెలుసా? ఆ పాటలోను యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. క్రీస్తు అనగా నియమితుండు, కేవలమేర్పాటు పురుషుడు. దేవుడొకడే, క్రీస్తునొకడే, దేవుని గ్రంథంబునొకటే. సంఘమొకటే, ఐక్యమొకటే, సత్య సిద్ధాంతమును ఒకటే. మహిమ జీవనమొకటే, మోక్ష మందిరమును ఒకటే. ఆమేన్. యేసునామ స్మరణ చేయండి ప్రియులార మీరు, యేసునామ స్మరణ చేయండి. నామ ప్రార్థన అంటే యేసునామ ప్రార్థన స్మరణ చేస్తూ ఉండాలి. యేసు అంటే రక్షకుడని ఇతరులకు మనము చెప్పగలిగేటటువంటి వాదాలతో కాదు, దేవుని యొక్క ప్రేమపూర్వకముగా మనము సువార్తను ఇతరులకు అందించవలసినటువంటి వారమైన, ప్రేమమయుడైనటువంటి దేవుని యొక్క సువార్త ప్రేమగానే అందించవలసినటువంటి వారు. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికైతే మనం బోధించామో ఆ ఆత్మ కొంచెం ఆలోచనలోకి వస్తూ ఉంటుంది. ఆలోచనలోకి వచ్చిందని దేవుడు కార్యం చేస్తాడు. అవును, ఆవిడ చెప్పిన మాట బాగానే ఉంది, ఆయన చెప్పిన మాట బాగానే ఉంది, యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయన అని కొంచెం ఆలోచన వస్తుంది. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? చెప్పి చూడాలన్నమాట. మనము ప్రతిదీ కూడా చెప్పి చూడాలి. మత్తయి సువార్త 1:18 నుంచి కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధానం అన్నారు. ఆయన తల్లి అయిన మరియు యోసేపును ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకమకాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. అంతా మనకు తెలుసండి. ఆ రక్తమా ఈ రక్తమా కాదు, ఆదాము రక్తమా మరి ఈ రక్తమా, ఏంటంటో గొడవలు, మనకి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క వాక్యము మనకి ఎలాగుందంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యింది. చాలు, అంతే. దేవుడు ఏం చేయలేడండి. చేయగలిగినటువంటి దేవుడు ముద్దను తీసి ఆ యొక్క యేసు ప్రభు అనేటువంటి ఆ పిండాన్ని ఈ పరిశుద్ధాత్ముడే ఏం చేశాడంటే మరియ గర్భంలో పెట్టగా ఆ శిశువుకి దేవుడే ఆహారం పంపించాడు. ఎవరి రక్తం అవసరం లేదు, ఎవరి ఆహారం అవసరం లేదు. దేవుడే భూమి మీద పుట్టాలి కాబట్టి, మానవునికి ఆకారం కావాలి కాబట్టి ఆ మరియ గర్భంలో పెట్టినట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అందుకే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమె అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడ లోకం యొక్క పోట్లు భరించలేక అతనికి నమ్మకం ఉంది. కానీ లోకులు ఏమన్నారంటే ఏ వేలెట్టి చూపిస్తూ ఉన్నారు. అందుచేత ఆమెను అందుకే నీతిమంతుల యొక్క గుణగణాలు అవే. అల్లరి పెట్టరు, గోల చేయరు, ఏదైనా తప్పని తెలిస్తే కనుక మౌనంగా ఊరుకుంటారు. ఇంకా చెలవుల పొలవులు అల్లి ఆమె ఇలాంటి జాతలు ఇలాంటి వాడు అని చెప్పరు ఎవరో కూడా. నీతిమంతులకు ఉండే లక్షణం అది. యోసేపు నీతిమంతుడు కనుక రహస్యముగా వదిలేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ మనకి అనుకున్నాడు. అప్పుడే దేవదూత వచ్చి అతనికి బలము చేకూర్చుంది ఆ మాటల వల్ల. అందుకే విన్నాడు. నీతిమంతుడు కనుక ఆ మాటలు విన్నాడు. నీతిమంతుడు కాకపోతే ఆ మాటలు కూడా లెక్క చెయ్యడు. దేవుడు ఎంత చెప్పినప్పటికీ కూడా, దేవతతో చెప్పినప్పుడు కూడా లెక్క చేయనటువంటి మొండి హృదయం కలిగినటువంటి వారు ఉంటారు. దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వారు ఉంటే కనుక అది మాంసపు ముద్ద, అది గుండె, రాతి గుండె కాదు, మాంసపు గుండె కనుక దేవుని మాటలు ఎక్కించుకునేటటువంటి శక్తి ఉంటుంది. మాంసపు ముద్ద వేరు, రాతి గుండె వేరు. మాంసపు ముద్ద అయితే దానికి అన్ని లక్షణాలు తెలుస్తాయి. దానికి కరుణ ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది ఈ మాంసానికి. కనుక శరీరమునకు ఉండేటటువంటి ఇవి రాతి గుండెగా మనం ఉంటే కనుక ఇంకా నిద్రపోయేవాడినన్నా లేపొచ్చు అంట, కానీ నటించేవాడిని లేపగలమా? నటన అది. నిద్రపోతనే నటిస్తే కనుక ఎంత లేపినా వాడు లేవడం. నిద్రపోయేవాడిని లేపమని జస్ట్ ఇలా అంటే చాలు, ఇలా టచ్ చేస్తే చాలు, వాడు లేచి కూర్చుంటాడు, ఉలిక్కపడి లేచి కూర్చుంటాడు. కనుక మరి రాతి గుండెలాగా మనకు పెట్టలేదు దేవుడు, మాంసపు గుండెని పెట్టాడు. నీతిమంతుడైన యోసేపు పరిశుద్ధాత్మ
వాళ్ళని గర్భవతి అయిందని దూత చెప్పగానే ఆ మాటకు ఆమోదించి ఆమె కూడా నిందల అవమానాలు వచ్చినప్పుడు లోకరక్షకుని లోకానికి అందించాలి, నేను అంతే నేను చేసే పని అని ఆమె ఒక పాత్రగా నిలబడింది. ఆ పాత్రకు సపోర్ట్గా ఈయన కూడా నిలబడ్డారు. లోకరక్షకుని లోకానికి అందించడానికి ప్రదానం చేయబడి ఉన్నాము. మేము భార్యాభర్తలం కాకపోయినప్పుడు కూడా ప్రదానం చేయబడితేనే భార్యాభర్తలని లెక్క. కనుక ఈ మరియకు, ఈ పరిశుద్ధులైనటువంటి మరియకు, పరిశుద్ధాత్మకు అనుకూలమైనటువంటి పరిశులను కూడా కల్పించగలిగారు వీరిద్దరూ కలిసి. ఆ కార్యవల్ల జరగడానికి, దేవుని సేవ చేయడానికి కూడా అనేక మంది సేవకులు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని నిందల అవమానాలు పడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుని యొక్క మాట నెరవేర్చాలి, లోకం యొక్క మాటలు కాదని నిలబడి సువార్త సేవను ఆడు మొదలుకు నేటి వరకు కూడా ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు యొక్క సేవను విస్తరింప చేశారని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఈ సంగతులన్నీ కూడా ఆలోచించుకుంటున్నాం. ఇదిగో ప్రభు దూత కనిపించింది. 21 వచనం, చేర్చుకుంటూ భయపడకము, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాప నుండి ఆయన నిరక్షించును గనక ఆయనకి యేసు అనగా రక్షకుడని పేరు పెట్టుదు అని నేను. కనుక శరీర స్వభావాన్ని బట్టి ఒక రకమైనటువంటి అనుమానం వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క దూత దగ్గరికి వచ్చి ఎప్పుడైతే చెప్పిందో ఆ మాటల యొక్క ప్రభావంతో అతడు చక్కగా స్థిరపరచబడ్డాడు. యేసు ప్రభుకి తండ్రిగా నేను ఉండడానికి నాకు ఎంత గొప్ప భాగ్యం అనుకున్నాడు. అంతేగాని అనుమానించలేదు, అవమానించలేదు. ఇది దేవునికి ఎంతో గొప్ప కార్యం, మహిమ కార్యం జరిగింది అక్కడ. అందుకే మరి శరీర స్వభావం బట్టి ఇశ్రాయేలు గొప్ప రాజని దావీదు వంశస్థుడుగాను, ఆత్మీయ స్వభావం బట్టి ఆయన వేరుగా దేవుని పరిశుద్ధాత్మ వలన నేరుగా దేవుని పరిశుద్ధాత్మను పుట్టిన వాడుగాను ఉన్నాడు. యేసు మానవ తల్లి గర్భాన్ని జన్మించాడు, కానీ ఆయన తండ్రి పరిశుద్ధాత్మ. అది లాస్ట్ అండ్ ఫైనల్. యేసు దేవుని కృపా సమాధానములు మనకు అనుగ్రహించినట్లు మనం పొందినట్లుగా ఈ పౌలు గారి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1:3 కూడా మనం చూసినట్లయితే దేవుడు మానవులకు ఉచితంగా అనుగ్రహించినటువంటి కృప ఇది. కేవలము దేవుడు ఇచ్చినటువంటి కృపా భాగ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం వివరం చేస్తే కనుక అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించేశాడు. అనుగ్రహిస్తాడు మీకు కాదు, అనుగ్రహించేశాడు. అనుగ్రహించెను అంటే దేవుడు ఇచ్చేశాడు మనకి ఈ యొక్క భాగ్యాలన్నీ కూడా. అందుకోవడమే మన పని. దేవదాసాయి గారు కూడా చెప్పారట, మీరు అస్తమం దేవదాసాయి గారు అంటున్నారని మీరు ఏమనుకోవద్దు. ఆయన తన మాటలు నమ్మి ఆయన సిద్ధాంతాల కొరకు ప్రభు నిమిత్తం ప్రార్థన చేసుకుని ఆయనలో ఏకమైతే కనుక ఆయన ప్రతి వారి కొరకు కూడా రాకడ వరకు జన్మించండి పిల్లలు ఎంతమంది అయితే వాళ్ళందరి కొరకు కూడా మరి ప్రార్థన చేసి ఆయన కనిపెట్టి వరాలన్నీ కూడా ఇచ్చేశారట. అంచేత నేను అన్నీ కూడా దేవుని దగ్గర పొందేశాను మీ అందరి కొరకు, పిల్ల తరాన్ని మీరు ప్రార్థన చేశాను అందుకోవడమే అని చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రక్షణ కార్యక్రమం అనేటటువంటిది, ఆ కార్యక్రమం శిలువలో అనుగ్రహించినటువంటిది ఎప్పటి వరకే కాదు, రెండవ రాకడ వరకు కూడా ఎంతమంది ప్రజలైతే ఉంటారో అందరి ఆత్మల రక్షణార్థమే కూడా ఆయన రక్షణ కార్యక్రమం చేసేసారు ఆయన శిలువ మీద. కనుక భక్తులైన వారు, మన పూర్వీకులైన వారు, వాళ్ళ పిల్లల తరాన్ని కూడా దీవించబడాలని కదా వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఫలాలు మనం ప్రార్థన చేసి అందుకోవడమే, మనకి కష్టమేమీ కాదని అర్థం చేసుకుందాము. ఇంకా ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలిసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే దేవుడు మనలను ఎన్నుకొన్నాడు. దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించాలో తెలుసా? బాప్తిసం పొందుకున్నామంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుని యొక్క బిడ్డగా. ఆయన ఎన్నుకొని ఈ లోకంలో ప్రత్యేకంగా జీవింపచేస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే 5వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కుమారునిగా స్వీకరించాడు. ఎన్నుకొని విడిచిపెట్టలేదు, కుమారునిగా స్వాస్థ్యం ఇచ్చేశాడు, స్వీకరించాడు. ఆయన కృప ఉచితముగా మనకి అనుగ్రహించారు. ఆయన కృప ఉచితంగా మనకు ఇవన్నీ కూడా నమ్మవలసినటువంటి నమ్మితే సొమ్ము అన్నారు దైవజనుడు. అలాగే ఆయన కృప మనకి ఉచితంగా అనుగ్రహించారు. అంచేత కృప ఉచితంగా ఎప్పుడైతే మనకు వచ్చేసిందో పాప విమోచన, పాప క్షమాపణ పొందేసాము. 7వ వచనం రాయబడి ఉంది, పాప విమోచన, పాప క్షమాపణ. అలాగే 4వ పాయింట్ ఏంటంటే తన చిత్తాన్ని గురించినటువంటి మర్మాన్ని మనకి తెలియజేశారు.
ఇది 9వ వచనంలో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తన చిత్తాన్ని గూర్చినటువంటి మర్మము ఏమైతే ఉందో ఆ మర్మం అంతా కూడా మనకు తెలియజేసినటువంటి గొప్ప దేవుడు. 5వ పాయింట్ ఏంటి, అందువల్ల రక్షణ సువార్తను విన్నాము. ఇది 13వ వచనంలో ఉంది. రక్షణ సువార్త మనం విన్నాము, ఆయన కృప కుమ్మరించారు కాబట్టే వినగలం. లేకపోతే కనుక నాకెందుకు అనుకుని వదిలిపోతాం. అనేక మంది బిడ్డలు అలాగే చేస్తున్నారు కదా, నాకు వద్దు బాబు ఆ మాటలు, నాకు తల అంటేస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కానీ దేవుడి మాటలు చెప్తుంది అని అనుకుంటారు. అనుకున్నా పర్వాలేదు, నువ్వు వచ్చినట్లయితే కనుక అన్ని నీ స్వంతమే. అలాగే 6వ పాయింట్, మనము ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాము. మోరు వేసేస్తారు మన మీద. ఎంత అప్లికేషన్ మనం పెట్టుకున్నప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చినా, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చినా ఆ కింద ఉన్నటువంటి బంట్రూత్ ఏం చేస్తారో తెలుసా, మన అప్లికేషన్ ఫారం తీసుకొని దాని మీద ఆ ఆఫీసర్ యొక్క ముద్ర వేస్తాడు. ముద్ర వేసి ఉంచిన తర్వాత అతను వచ్చి ఏం చేస్తాడంటే దాని మీద సైన్ చేస్తాడు, సంతకం. అప్పుడు మనం పెట్టినటువంటి అప్లికేషన్కి విలువ ఉంది. మోర్ కొట్టాలి, సంతకం పెట్టాలి. అప్పుడు మనకి అది అంగీకరించినట్లుగా అర్థం అనమాట. మనమైతే చేసుకున్నాము, ఏం కావాలని, ఇల్లు కావాలని పెట్టుకున్నామో, ఉద్యోగం కావాలని పెట్టుకున్నామో, దానికి మనకి అర్హత వచ్చేసింది. మనకి బాల మీదకి వెళ్ళిపోయింది, పెద్ద బాల మీదకి వెళ్ళిపోయింది, గ్రీన్ సిగ్నల్ చేసేసారు మనకి ఉద్యోగానికి, లేకపోతే ఒక ఇల్లుకి, ఒక స్థలానికి, దేనికైనప్పుడు కూడా అది మనకి అగ్రీడ్ చేయబడింది, యాక్సెప్ట్ చేస్తారు మనకి. కనుక అది మనం గమనించాలి. దేవుడు మనకి ఈ భాగ్యం ఇచ్చేసారు, దేవుని యొక్క బిడ్డలమని మనకి ఇచ్చేసారు. రక్షణ సువార్త విన్నాము, ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాము. ఆత్మ సంచకరువుగా ముందుగా మనకు ఆత్మనిచ్చారు. 14వ వచనములు ముందుగా సంచకరువు అంటే బజానాగా. ఓ వస్తువు కొన్నామంటే, ఓ ఇల్లు కొన్నామంటే, ఓ స్థలం కొన్నామంటే ముందు ఆ రేట్లో కొంత భాగం ఎంతో కొంత ఆ స్థలం లేకపోతే ఇల్లు కలిగినటువంటి వాడికి మనం కొనుక్కున్నప్పుడు కొంత భజనగా ఇస్తాం. ఈ ఇల్లు మాదే, ఈ స్థలం మాదే అని అనిపించుకోవడానికి భజన ఇస్తామన్నమాట. మనకు అయిపోయింది. అప్పుడు తర్వాత పూర్తి మొత్తం ఇచ్చి దాన్ని మనం రాయించుకుని సొంతం చేసుకుంటాం మనం. అలాగే పరిశుద్ధాత్మ అనేటటువంటి ఈ భాగ్యాన్ని మనము సంచకరువు, ఆత్మ సంచకరువుగా భజనగా ముందుగానే మనకు ఆత్మనిచ్చేసినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనం పొందామంటే ఏంటి, కుమారుని ద్వారా దేవుని దగ్గరికి దారి. దేవుడు అనేటువంటి ఆయనకి ఏమైతే ఉందో అంతా కూడా నీకే నీ స్వంతమే. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే మన క్రియలను బట్టి కాక, ఇప్పుడు మనం ఆలోచన చేయాలండి, నేను చేసిన నీతి క్రియలను బట్టి కాదండి మనకు పరలోక రాజ్యము, మహిమ, భాగ్యం అంతా కూడా ఇది ఏంటంటే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి కృప. అందుకే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చినని దేవుని యొక్క ప్రత్యక్షత, రక్షకుని యొక్క ప్రత్యక్షత 2వ తిమోతి పత్రిక 1:9-10 వచనాల్లో వ్రాయమైనటువంటి మాటలు. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎంత గొప్పగా ఆశీర్వదించి, ప్రేమించి, ఎంచుకొని, అందుకే కదా ఎన్నుకున్నాడు, స్వీకరించాడు, ఉచితంగా ఆయన కృప అనుగ్రహించాడు. అలాగే తన చిత్తానికి వచ్చిన మర్మాన్ని మనకు తెలియచేశాడు. అందువల్ల రక్షణ సువార్తను మనం వినగలుగుతున్నాం. ఆయన లిస్టులో లేకపోతే కనుక మనం వినలేము, ఆయన దగ్గరికి చేరలేము. అందరూ కూడా ఈ లిస్టులోకి రావాలని, ఈ లైన్లోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రయాసతో కూడినటువంటి ఎన్ని పాటలో పడి ఆత్మను రక్షించేంత వరకు కూడా ప్రయాసపడుతూనే, వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినప్పటికీ కూడా వాళ్ళకి సువార్త చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక టైంలో దేవుడు టైం ఇస్తాడు వాళ్ళకి. ఆ టైం ఇచ్చిన టైంలో అవును పలానా ఆవిడ చెప్తుంది, పలానా ఆయన చెప్పారు, ఆ చెప్పిన దాన్ని బట్టి నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకోవాలని వాళ్ళకి ఒక రకమైనటువంటి రిపెంటెన్స్ వస్తుంది, పశ్చాత్తాపం, మారు మనసు కలుగుతుంది, దేవునిలోకి రావడానికి అవకాశం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకి ఇమ్మానుయేలు అనే మాట మనం యెషయా గ్రంథం 7:14 చదువుకున్నాం. మనం లోకా సువార్తలను, మత్తయి సువార్తలను కూడా చదువుకున్నాం మనం. కనుక అది ప్రవచనము, ఇదేమో నెరవేర్పునని. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడు మనకు తోడై ఉండకపోతే మనం ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి అక్కడికి కదిలించలేము. దేవుడు మనకు తోడై ఉండకపోతే కనుక
ఏ పని చేయలేము, ఆయన తోడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుకోవడానికి దేవుడు మనకి గొప్ప మనస్సాక్షిని ఇచ్చాడు దేవుడు. ఇంకంతకంటే మనకి ఏం కావాల్సి ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. అందుకే యెషయా గ్రంథం 7:14 మనం చదువుకున్నాం కదా. అలాగే మరి మత్తయి సువార్త 1:21 కూడా ఆ ప్రవచనానికి తగినటువంటి నెరవేర్పు మనం చదువుకున్నాం కదా. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సర్వలోక రక్షకుడిగా జన్మించాడు గనక ఆయన వార్త సర్వలోకస్తులు కూడా తగినదే, వినడానికి సమంజసమే. ఆయన లోకస్తులందరికీ కూడా ఆయన ఈ లోకానికి కుమారుడిగా వచ్చినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభునకు గల నామధేయములలో ఒక నామధేయము ఇమ్మానుయేలు. ఇది హెబ్రీ భాషా పదము, ఇమ్మానుయేలు మాట. ఇమ్మానుయేలు మాటకు మనుషుడు మనకు తోడని అర్థం కాదు, దేవదూత మనకు తోడని అర్థం కాదు. చూడండి ఒకసారి ఆలోచించండి. దైవజనులు చెప్పినటువంటి మాటలు, మనుషుడు నీకు తోడుగా ఉన్నాడమ్మా, ఇమ్మానుయేలు నువ్వు అని అనలేదు. ఇమ్మానుయేలు అనగానే దేవుడు నీకు తోడు. ఇంకోటి మనుషులు తోడు అనలేదు, దేవదూత తోడు నీకు. లూసిఫర్ దేవదూత అని కానీ, గబ్రియల్ దేవదూత అని కానీ, మిఖాయేల్ దేవదూత అని కానీ ఆ దూతల పేర్లు ఏది చెప్పలేదు. ఎవరో కాదు, కేవలము దేవుడే. మొత్తం దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఇంకా మనిషి కాదు, ఇంకా భక్తులు కాదు, ప్రవక్తలు కాదు, దేవదూతలు కూడా కాదు, మనకి తోడై ఉన్నది దేవుడే కేవలము తోడుగా ఉన్నారు. ఇమ్మానుయేలు మాటకు మనుషుడే మనకు తోడుగా ఉన్నాడు అంటే బొత్తిగా పూర్తిగా అన్నమాట. బొత్తిగా అంటే పూర్తిగా ఇంకా దేవుడే వచ్చేసాడు. ఇంకా ఆయన దేవుడిగా ఎంతైతే ఉన్నాడో అంతా కూడా నీకు వచ్చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. ఆయన అవతారమే యేసుక్రీస్తు ప్రభు వారిగా అవతరించారు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఇన్కార్నేషన్ అన్నారు అంటే అవతారం ఎత్తారనమాట. దేవుడే మానవుడిగా అవతారం పెట్టినటువంటి మనిషి కనుక. ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఒక కుక్క తోడుగా ఉంటే సరిపోతుందా, మరి ఒక పక్షి తోడుగా ఉంటే సరిపోతుందా? కొంతమంది కుక్కలను తోడుగా పెట్టుకుంటారు, పక్షులను తోడుగా పెట్టుకుంటారు. అయితే మనిషి లాంటి సాటి అయిన సహాయం కాదు కదా. అందుకే మనిషికి మనిషే జత. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు యనమండుగురిని తోట దగ్గర గేట్ దగ్గర పెట్టారు. ముగ్గురిని ఆయన నమ్మకం అనుకున్న వాళ్ళని తీసుకుని వెళ్ళారు. ఆ ముగ్గురిని వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. రాతివేత దూరం ఆయన ఒంటరిగా వెళ్ళారు. ఈ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలి. 30 దంతలు తోట దగ్గర గేట్ దగ్గర ఉన్నవాళ్ళు, 60 దంతలు లోపలికి వెళ్ళినవారు, మరి 100 అంతలు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి అంతస్తులు మనకి కావాల్సి, అన్ని అలాంటి తరగతులు మనకి భక్తిలో కావాల్సి ఉంది, దేవునికి విశ్వాసంలో కావాల్సి. మన విశ్వాస లెవెల్స్, మన భక్తి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, 30 దంతల్లో ఉన్నాము, 60 దంతల్లో ఉన్నాము, 100 అంతల్లో ఉన్నాము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక దేవుడే మనకి తోడు కనుక నిత్యము నిరంతరం దేవుడు తోడు కనుక క్రీస్తు మనకు తోడు ఉంటే ఎవరికైనా ఇష్టం లేకపోవచ్చేమో కానీ దేవుడు మనకు తోడు అంటే ఈ దీవెన వచ్చి ఎవరికి ఇష్టం ఉండదు. క్రీస్తు మీకు తోడైనాడమ్మా, యేసు మీకు తోడైనాడమ్మా అని అంటే యేసా క్రీస్తా మాకు అక్కర్లేదంట. దేవుడు మీకు తోడై ఉన్నాడంటే ఎవరు అక్కర్లేదంటారు. వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా, దేవుడు దేవుడు దేవుడనే అంటారు. వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టుకున్నప్పుడు కూడా దేవుడనే అంటారు. కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడంటే కనుక ఎవరు ఇష్టపడరు. వాళ్ళకి యేసు దగ్గరికి వెళ్ళి యేసు మాట అని అనవలసిన అవసరం ఏమి లేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే మాట ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేటువంటి మాట కాదని మనం అర్థం చేసుకుందాం. ఇమ్మానుయేలు అనే పేరు వినిన వారికి దీవెన. ఒకసారి ఆలోచన చేయండి. ఇమ్మానుయేలు అనేటటువంటి పేరుకు ఏల్ అంటే మరి దేవుడు అని అర్థం. ఏ పేరు దగ్గర ఏల్ అని వస్తుంది, దానియేలు, ఇమ్మానుయేలు, ఇలాగా మరి రఫాయేలు, ఇలాంటి ఏళ్ళు అనేటువంటి పేరు దేవుడు అని అర్థం. చివరి మాటలు 2 మాటలు కూడా అందుకే ఏమన్నారంటే, దీవెన స్వీకరించిన వారికి, విన్నవారికి దీవెన, నమ్మిన వారికి దీవెన, స్వీకరించిన వారికి దీవెన, స్మరించిన వారికి దీవెన. ఎన్ని దీవెనలు ఒకసారి లెక్క పెట్టుకోండి మీరు. కనుక వినిన వారికి దీవెన, నమ్మిన వారికి దీవెన, స్వీకరించిన వారికి దీవెన, స్మరించే వారికి దీవెన. స్మరణ అంటే ఏంటి? నిత్యము స్మరణ, యేసునామ స్మరణ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇమ్మానుయేలు పేరు గల క్రీస్తు లోకములకు ఎలాగొచ్చారంటే దానముగా వచ్చారు, బహుమతిగా వచ్చారు, వరంగా వచ్చారు. మనకు తోడై ఉన్నాడు దేవుడు, మనకు తోడై ఉన్నాడు దేవుడు, మనకు తోడై ఉన్నాడు. ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో, ఒక కాలం నాటిది కాదు.
అందుకే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై మూడు కాలంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటటువంటి మాట. ఈ మూడు మాటలకు కూడా దైవజనులు ఏం చెప్పారంటే తదాస్తు. దేవుడు మనకు తోడై ఉన్నాడంటే తదాస్తు అలా జరుగుగాక. దేవుడు మనకు తోడై ఉన్నాడంటే తదాస్తు అలా మనకు జరుగునుగాక అనేటటువంటి మాట. కనుక ఇదే క్రిస్మస్ కాల మరి వర్తమానమై ఉన్నది. మన యొద్దకు వచ్చినటువంటి ఇమ్మానుయేలు, మన యొద్దకు వచ్చినటువంటి ఇమ్మానుయేలు ఆయన ఎలాగొచ్చారో తెలుసా? మత్తయి సువార్తలో రాజుగా వచ్చారు. అది గుర్తుంచుకోవాలి మనము. రాజుగా వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డ, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. మన కొరకు వచ్చినటువంటి ఇమ్మానుయేలు మార్కు సువార్తలో సేవకునిగా వచ్చినటువంటి వాడు. అలాగే మనలోనికి అంటే మన యొద్దకు మన కొరకు మనలోనికి వచ్చినటువంటి మూడవదిగా ఇమ్మానుయేలు లోకాగారి మనుష్య కుమారుడు అని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనము రాజుగా పూజించవలసిన వారము, అలాగే సేవకునిగా గౌరవించవలసినటువంటి వారం, మనుష్య కుమారునిగా మనము ప్రేమించవలసినటువంటి వారమైన. అలా నాలుగవది ఏంటంటే తీర్పు తీర్చడానికి రానయ్యున్న క్రీస్తుగా యోహాను గారు తెలిపారు. అందుకే ఆయన ఏమన్నారు తెలుసా? ఆయనను దైవ కుమారుడుగా దేవుని కుమారుడుగా చెప్పినటువంటి మాట. ఇవి మనము 4 సువార్తల్లో నలుగురు కూడా దైవత్వం మీద కేంద్రీకరించి మనకు చెప్పినటువంటి మాటలు. 4 సువార్తల్లో ఇమ్మానుయేలుగా మనకి తెలియచేసినటువంటి సందర్భము. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మొదటి రాజు అన్నారు కదా, అదేమో జీవులలో మనం చెప్పినట్లయితే కనుక మొదటిది సింహపు రూపము, అది రాజు. అరణ్యంలో ఉన్న జంతువులందరూ కూడా సింహము రాజు అయి ఉన్నారు. అంటే మత్తయి గారు రాసినటువంటి రాజు అనే అర్థానికి ఆయన సింహం అయి ఉన్నారు, ఆయన నాయకుడు అయి ఉన్నాడు, లీడర్ అయి ఉన్నాడు అనమాట. మృగరాజు అని పేరు. అందుకే రెండవ జీవి ప్రకటన 4:7 చూద్దాం మనం. 4:7 చూసినట్లయితే కనుక రెండవ జీవి దూడ రూపములు. దూడ అంటే ఏంటి? శ్రమ పడేటటువంటిది. దూడంటే కష్టజీవి దూడ. కనుక సేవకుడు సేవకుడికి ఎప్పుడు కూడా కష్టమే, పని మీద పని, బాధ్యత మీద బాధ్యత పెడుతూనే ఉంటాం ఒక సేవకుడు ఉన్నట్టయితే కనుక. అందుకే దేవుని ప్రకటన 4:7 ఈ రాజు, సేవకుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అనేటువంటి వాటికి రాజుగా సింహము, మరి సేవకునిగా దూడ, మూడవ జీవి మనిషి ముఖము అంటే మనిషి స్వభావము కలిగినటువంటి ఆ యొక్క జీవి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాలుగవ జీవి పక్షి రూపము. పక్షి రూపం అంటే పక్షిరాజు అన్నారు. ఎగిరేటటువంటి పక్షిరాజు, మనల్ని ఎగిరేటటువంటి పక్షిరాజుగా మనల్ని తీసుకుని వెళ్ళటానికి రెండవసారి వచ్చిన దేవుని కుమారుడు అని అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఉన్నది. కనుక మనకి దేవుని ఇవన్నీ కూడా మనకు తెలియచేశాడు. ఇవన్నీ మన యొక్క కడుపులో పెట్టుకోవాల్సినటువంటి వారమైన. కీర్తన 46:7 కూడా ఏమనుందంటే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడయ్యున్నాడు. అంటే ఇమ్మానుయేలు మనకు తోడు. ఎవరైనా మామూలైన కాదమ్మా, సైన్యములు ఎన్ని సైన్యాలు అయితే ఉన్నాయో అన్ని సైన్యాలకి కూడా ఆయన ఏమైనాడంటే అధిపతి అయి ఉన్నాడు. అలాంటి సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడై ఉంటే ఇంకా మనకు భయం ఏంటి? భయం అనేటటువంటిది లేదు మనకి. ఇంకా యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబుని ఏ విధంగా తీసుకొచ్చాడు? చేతి కర్రతో రేవు దాటి పద్దనరాము వెళ్ళి అక్కడ ఎంతగా ఆశీర్వదించబడి వచ్చాడు. దశం భాగం ఇస్తాను మొక్కుకొని వెళ్ళాడు. దశం భాగం ఇచ్చినటువంటి ఆ వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు, ఆశ్రయమై అన్నాడు. అలాగే కీర్తన 46:11 సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైన. మరలా సైన్యములకు అధిపతి 7లో ఉంది, మరలా 11లో కూడా ఉంది. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై అన్నాడు. యాకోబు యొక్క దేవుడు అటండి మనకు ఆశ్రయమై అన్నాడు. దేవుని యొక్క సర్వశక్తిత్వాన్ని తెలియచేస్తూ ఉన్నది ఇదంతా కూడా మనం చూసినట్లయితే. అలాగే గ్రహింపు శక్తి కావాలి. సర్వాధిపతి అయిన దేవుడు, సైన్యాధిపతి అయినటువంటి దేవుడు ఇమ్మానుయేలు, ఆయన తన ప్రజలతో ఉండే దేవుడై ఉన్నాడు. నిర్గమకాండం 25:8 నేను వారితో నివసించున్నట్లుగా నివసించిన వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. 29:42 నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును. తోడుగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా అడుగులో అడుగు వేసుకుంటూనే ఉంటాడు మనకి. మనం జీవితంలో చిన్న చిన్న విషయాలను దేవుడు మనతో ఉన్నాడని ఎన్నో రుజువులు మనకి. ఆ వస్తువు కనపడదు,
ప్రభువా ఈ వస్తువు కనపడతలేదు తండ్రి అని అన్నీ వెతికి వెతికి విసికి వేసారిపోయిన తర్వాత ప్రభువా అని ఒక్క మాట అంటే చాలు నీ కంటికి అక్కడే కనిపిస్తుంది ఆ వస్తువు. దీన్ని బట్టి దేవుడు నీతోనే ఉన్నాడు, దేవుని తోడై ఉన్నాడు అనే మాట. అందుకే దేవుని కోరిక ఏంటంటే మనిషిగా ఉన్నటువంటి నువ్వు నాతోటే ఉండాలని ఆయనకు ఉద్దేశం. ఎప్పుడూ కూడా ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటాడు, ఆయన జత కోరుకుంటాడు, నిన్నే కోరుకుంటాడు, వాళ్ళనే వీళ్ళనే కాదు, నిన్నే ఎవరైతే వాళ్ళనే దేవుడు కోరుకుంటాడని మనం గ్రహించవలసినటువంటి వారమైన దేవుడు మనుషులతో నివాసము చేయాలన్న కోరిక ఆయనకి ఎప్పుడూ కూడా ఉంది. దేవుడు మనుషుల దగ్గరకు రావడము, వారితో కలిసిమెలిసి ఉండడము, మనుషులు దేవుని చేరుకుని శాశ్వతంగా తనతోటే ఉండేటందుకు ఒక మార్గాన్ని నియమించాడు. అదే బైబిల్ సారాంశం, అదే మనకు బైబిల్ సారాంశం. కనుక దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, దేవుడి నామాన్ని ఇచ్చాడు, బాప్తిస్మ కార్యక్రమం ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ సంఘం ఈ సంఘం అని కదండి, ఏ సంఘంలో నువ్వు ఉంటున్నావు ఆ సంఘం మనకి ఒక గొప్ప ఆదరణ తల్లి అయి ఉన్నది. సంఘం ఆదరిస్తుంది, సంఘ కాపరి ఆదరిస్తాడు మనల్ని. కనుక అలాంటి ఆదరణలన్నీ కూడా దేవుడు మనకి ఈ లోకంలో ఏకైకంగా మనం ఉండలేదు, సంఘ జీవులమైనా దేవునితో సహవాసం చేసినటువంటి వారమైనా పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం చేయడానికి ఉన్న ఒకే ఒక ఆటంకము పాపము. దేవాది దేవుడు మనిషితో సహజీవనం చేయాలి. సహజీవనం అంటే ఉదయం లేచిన వరకు మళ్ళీ పడుకునేంతవరకు. కనుక సహజీవనం చేసేటటువంటి ఆ యొక్క సహవాసములో ఆటంకము లేకుండా ఉండాలంటే పాపం అనేటటువంటిది ఉండడానికి వెళ్ళి యెషయా 59:1 మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆ పాపం అనేటటువంటిది అడ్లు ఆటంకాలు తొలగించుకుంటే కనుక మనకి లేనిదంటూ కూడా లేదు. ఏది రాదు ఏది పోదు. దైవజనుని యొక్క మరి మాట ఏంటంటే యేసునామ స్మరణ వలన ఏది పోదో అంటే పోవాల్సింది పోతుంది, ఏది రాదు ఏది రావాలనుకున్నది అది వస్తుందని దేవుడు మనకు తెలియజేశాడు. ఏమాత్రం కూడా చెక్కుచెరని విశ్వాసంతో ప్రభు యొక్క మరి దాగు చోట్లు ఆయన హస్తములో భద్రపరచబడి రెండవ రాకడకు ఆయత్తపరచబడదుముగాక. ఆమేన్. ప్రభు నీకు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన వర్తమానము మీరు ఇచ్చారు, మేము విన్నామేమో మా మనసులో పెట్టుకోవడానికి మా శక్తి చాలదు కనుక మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి, మీ రక్తంతో పవిత్రపరిచి, మీ రక్తంతో కట్టి మమ్మల్ని భద్రపరచుకోమని, ప్రతిష్ఠించమని, రెండవ రాకడకు ఆకర్షించబట్ట కృప దయచేయమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రానేను యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.